హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నందీశ్వర ఫిట్నెస్. మీ లైఫ్లో మీరు అనుకున్నది సాధించాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీకు క్లారిటీగా చెప్తాను. మీరు అనుకున్న లక్ష్యాన్ని మీరు తప్పకుండా నెరవేర్చుకోగలుగుతారు. అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. నువ్వు ఏది ఆలోచిస్తావో అదే అవుతావు. నువ్వు ఏది అనుకుంటావో అది నీ దరి చేరుతుంది. నువ్వు ఏది ఊహిస్తావో నీకు అది సాధించగలుగుతావు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు మీ లైఫ్ని చేంజ్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇది ఒక లైఫ్ చేంజింగ్ వీడియో అని అనుకోండి. ఈ వీడియోలో మనం లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసుకుందాం. చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్ గురించి వినే ఉంటాం, కానీ ఇది ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది పూర్తిగా ఎవరికీ తెలీదు. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక మ్యాజిక్ లాంటిది. లా ఏం చెప్తుందంటే మీరు ఏది కోరుకుంటే అదే జరుగుతుంది. మీరు సాధించాలనుకున్న లక్ష్యం ఈ లా ఆఫ్ అట్రాక్షన్తో మనం సాధించవచ్చు. లా ఆఫ్ గ్రావిటీ లాగానే పైకి వేసిన రాయి కిందకి ఎలా పడుతుందో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ని ఉపయోగించుకొని మీరు కోరుకున్నది జరిగిద్ది అనేది కూడా అంతే నిజం. లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల తిరిగి మీ లైఫ్లోకి మీరు అనుకున్న లక్ష్యాన్ని మీరు చేరుకోగలుగుతారు. మీ చుట్టూ ఉన్న ప్రతిదీ కూడా మీరు గతంలో కోరుకున్న అందువలనే మీతో అది ఇప్పుడు ఉంది. అవును, ఇది నిరంతరం జరిగే క్రియ. ఎంతోమంది సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ కూడా ఖచ్చితంగా లా ఆఫ్ అట్రాక్షన్ని వాడి పైకి వచ్చిన వాళ్ళే. నిజంగా ఈ లా ఆఫ్ అట్రాక్షన్కి అంత సీన్ ఉందా అంటే ఎస్, అవుననే చెప్పాలి. మీరు దీన్ని సరిగ్గా అప్లై చేస్తే మీరు మిరాకిల్స్ చూస్తారు. ఎగ్జాంపుల్కి మీరు ఒక కంప్యూటర్లో ఒక ఫైల్ని డిలీట్ చేస్తే అది రీసైకిల్ బిన్కి వెళ్ళి అక్కడ స్టోర్ అవుతుంది. రీసైకిల్ బిన్లో కూడా మనం డిలీట్ చేస్తే ఇక పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది. ఇక అది ఎటు వెళ్తుందో కూడా ఎవ్వరికీ తెలీదు. కానీ మీరు ఆలోచించే ప్రతి ఆలోచన మాత్రం ఖచ్చితంగా యూనివర్స్లోకి వెళ్తుంది. మనకు కావలసిన ప్రతిదీ కూడా మన ఆలోచనల ద్వారా యూనివర్స్కి తెలియచేస్తాం. కాబట్టి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ని మనం ఉపయోగించుకొని లైఫ్లో సక్సెస్ అవ్వడానికి 3 స్టెప్స్ అనేది ఖచ్చితంగా ఫాలో అవుదాం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు నేను చెప్పే ఈ 3 స్టెప్స్ని ఫాలో అయ్యి మీరు అనుకున్న లక్ష్యాన్ని మీరు చేరండి. ఆ 3 స్టెప్స్ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ వన్, ఆస్క్. అంటే ఏంటి? యూనివర్స్ని మనం అడుగుదాం, మన కోరికని యూనివర్స్కి చెప్దాం. ఎస్, ఇదొక పవర్ఫుల్ టెక్నిక్. మరి యూనివర్స్ని ఎలా అడగాలి? మీకొక ఏదైనా కోరిక ఉంది. ఎగ్జాంపుల్కి ఒక కార్ మీరు కొనుక్కోవాలనుకుంటున్నారు, లేకపోతే ఒక ఇల్లు కట్టుకొని ఒక డ్రీమ్ హౌస్ మీరు కట్టుకోవాలని అనుకుంటున్నారు. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ని ఉపయోగించుకొని మీరెలా ఆ కార్ని కొనుక్కుంటారు, ఎలా మీరు ఆ ఇంటిని కట్టుకోగలుగుతారు, ఫస్ట్ స్టెప్ని ఎలా ఫాలో అవ్వాలో చెప్తాను. నేను చెప్పిన ఈ 2, కార్ కొనుక్కోవడం, ఇల్లు కట్టుకోవడం. ఫస్ట్ స్టెప్లో మనం యూనివర్స్ని అడగాలి. అంటే మీరు నిద్రపోయే ముందు, అంటే మీరు 9 o'clockకి నిద్రపోతున్నారనుకో, ఒక 10 minutes బిఫోర్, లేకపోతే మీరు 10 o'clockకి నిద్రపోతే 10 o'clock కన్నా ముందు ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా మీరు కారు కొనినట్టు ఊహించుకోవాలి. మీ మనసులో విజువలైజేషన్ చేసుకోవాలి. ఊహించుకోవడం అంటే ఆ కారు మీరు కొనేసినట్లు ఊహించుకోవాలి, ఆ కార్ని మీరు నడుపుతున్నట్లు ఊహించుకోవాలి. మళ్ళీ ఈ యూనివర్స్ని ఎలా అడగాలి? ఆ కార్ని మీరు పట్టుకున్నట్టు ఫీల్ అయినట్టు, ఎంతో ఆనందపడుతున్నట్టు, మీరు ఆ కార్లో కూర్చొని ఆ యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పినట్టు. చాలా చాలా థ్యాంక్స్ స్వామి అని అంటాం కదా. యూనివర్స్ అంటే ఇక్కడ ఒక శక్తి, కనపడని ఒక నమ్మకం. అలా మీరు ఆ విధంగా ఊహించుకోవాలి. మీది ఇల్లు కట్టుకోవాలి అనేది మీ కోరిక అయితే ఇల్లు కట్టేసినట్టు మీరు ఊహించుకోవాలి. మీరు ఆ ఇంట్లో ఉంటున్నట్టు ఊహించుకోవాలి. మీరు ఆ ఇంట్లో హ్యాపీగా ఉన్నట్టు మీరు ఆ విధంగా మీరు ఊహించుకుంటూ విజువలైజేషన్ చేసుకోవాలి. ఇది ఎప్పుడు చేయాలి? మీరు నిద్రపోయే ముందు ఒక 10 minutes మీరు ఈ విధంగా విజువలైజేషన్ చేసుకోవాలి. ఇంకా నిద్ర లేచిన తర్వాత ఒక 10 minutes, మార్నింగ్ టైం ఒక 10 minutes మళ్ళీ విజువలైజేషన్ చేసుకోవాలి. మీరు అది సాధించినట్టుగా, మీ కోరికని మీరు నెరవేర్చుకున్నట్టుగా. మీరు ఇప్పుడు జాబ్ చేయాలి, అదే మీ డ్రీమ్ అనుకోండి. మీరు జాబ్ వచ్చినట్లుగా మీరు ఊహించుకోవాలి. మీ ఇంట్లో మీ పిల్లలు మీ మాట వినడం లేదు, మీ పిల్లలు ఉద్యోగం తెచ్చుకోలేదు. అప్పుడేం చేయాలి? పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి ఉద్యోగం వచ్చినట్టు, వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నట్టు మీరు ఊహించుకోవాలి. అలా నైట్ టైం, మార్నింగ్ టైం
ఈ విధంగా మీ కోరికని యూనివర్స్కి తెలియచేయాలి. ఇది ఫస్ట్ స్టెప్. ఈ ఫస్ట్ స్టెప్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఒక సినిమా లాగా మీరు ఊహించుకోకూడదు. రియల్గా మీరు సెన్స్ అవుతున్నట్టు, 5 సెన్స్ అని అంటాం కదా, స్మెల్, టేస్ట్, సౌండ్, టచ్, సీ. ఈ 5 కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఊహించుకునేటప్పుడు మీరు ఇవన్నీ కూడా మీరు విశ్వానికి చెప్పినట్టు, యూనివర్స్కి చెప్పి మీరు మీ కోరికని సాధించినట్టుగా మీరు ఊహించుకోవాలి. ఇదే ఇంపార్టెంట్ అనమాట. మీరు ఈ విధంగా ఫస్ట్ స్టెప్లో ఫాలో అవ్వాలి. ఇక్కడ ఏ నెగటివిటీస్ ఉండకూడదు. ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలనేది మీ డ్రీమ్ కదా, అప్పుడు మీరేంటి, ఇది నా పని అయ్యిద్దా, నేను ఇల్లు కట్టుకోగలనా అన్న నెగిటివిటీ ఆలోచన మీకు ఉండకూడదు. మళ్ళీ ఇప్పుడు మీ పిల్లలు మంచి భవిష్యత్తు, అంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు జాబ్ తెచ్చుకున్నారా, తెచ్చుకోలే వీడు అన్న నెగిటివిటీ మీకు ఉండకూడదు. తెచ్చుకుంటాడు అన్న పాజిటివ్గానే మీరు మీ ఆలోచనలు, విజువలైజేషన్స్ అనేవి ఉండాలి. ఎప్పుడూ కూడా మీ మైండ్ని పాజిటివిటీతోనే నింపాలి. మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. టోనీ రాబిన్స్ చెప్పిన ఒక ఎక్స్పెరిమెంట్ గురించి చెప్తాను, వినండి. ఈ ఎక్స్పెరిమెంట్లో వాళ్ళు ఏం చేశారంటే 3 గ్రూప్స్ని డివైడ్ చేశారనమాట. ఫస్ట్ గ్రూప్ని బాస్కెట్బాల్ గేమ్ ఉంటుంది కదా, ఆ గేమ్లో ఫస్ట్ గ్రూప్ని కొంతమంది డిసైడ్ చేశారు, సెకండ్ గ్రూప్లో కొంతమందిని డిసైడ్ చేశారు, థర్డ్ గ్రూప్లో కొంతమందిని డిసైడ్ చేశారనమాట. ఫస్ట్ గ్రూప్లో ఏం చేస్తారంటే, త్రో బాల్ ఉంటుంది కదా, అంటే బాల్ని వాళ్ళు త్రో లైన్ నుంచి బాస్కెట్బాల్లో వేసినట్టుగా వాళ్ళని 6 వీక్స్ వాళ్ళని ప్రాక్టీస్ చేయమని చెప్తారు. సెకండ్ గ్రూప్ వాళ్ళని ఏం చేయమని చెప్తారంటే, వాళ్ళని అసలు ప్రాక్టీసే చేయొద్దని చెప్తారు. సైలెంట్గా కూర్చోండి, మీరు ఎటువంటి ప్రాక్టీస్ చేయొద్దు అని చెప్తారు. థర్డ్ గ్రూప్ వాళ్ళని ఏం చేస్తారంటే, వాళ్ళని ప్రాక్టీస్ చేయిస్తూ ఇంకా వాళ్ళ మైండ్లో ఇలా నేను చెప్పినట్టుగా 10 మినిట్స్ విజువలైజేషన్ చేయిస్తారనమాట. మీరు బాస్కెట్బాల్లో బాల్ పడినట్టు, మీరే గెలిచినట్టు. ఈ 3 గ్రూప్స్లో థర్డ్ గ్రూపే గెలిచినట్టుగా మీరు ఊహించుకోండి. మీరే గెలిచారు, మీరే విన్ అయ్యారు, మీరే అవార్డు తీసుకున్నారు అని చెప్పి ఆ థర్డ్ గ్రూప్ని బాగా కూడా విజువలైజేషన్ చేయిస్తూ ఉంటారంట. ఇప్పుడు చూడండి, ఈ 3 గ్రూప్స్లో ఎవరు విన్ అయి ఉంటారు? ఫస్ట్ గ్రూప్ ఏమో ప్రాక్టీస్ చేశారు, సెకండ్ గ్రూప్ ఏమో అసలు ఏ ప్రాక్టీస్ చేయలేదు, థర్డ్ గ్రూప్ వాళ్ళు ఏం చేశారు, ప్రాక్టీస్ చేశారు, దాంతోపాటు విజువలైజేషన్ కూడా చేశారు. 2 చేయడం వల్ల ఎవరు గెలిచారు? థర్డ్ గ్రూప్ వాళ్ళే గెలిచారు, వాళ్ళే విన్ అయ్యారు. ఎందుకు? ప్రాక్టీస్తో పాటు విజువలైజేషన్ కూడా వాళ్ళు చేశారు కాబట్టి. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది అంత బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీరు కూడా ఈ విధంగా మీ లైఫ్లో మీరు సక్సెస్ అవ్వాలి అంటే ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తూ, అంటే మీరు ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలి అనేది మీ డ్రీమ్ అయితే దానికోసం మీరు ప్రయత్నించాలి, దానికోసం మీరు కష్టపడాలి, డబ్బులు సంపాదించాలి, మార్గాలు వెతుక్కోవాలి, మనీని సేవ్ చేయాలి, ఇంకా మీ కోరికని యూనివర్స్తో తెలియచేయాలి, ఇంకా మీరు విజువలైజేషన్ కూడా చేయాలి. అలా మీరు చేయడం వల్ల మీరు అనుకున్న డ్రీమ్స్ అనేవి మీరు ఫుల్ఫిల్ చేసుకోగలరు, మీ లైఫ్లో మీరు సక్సెస్ అవ్వగలరు. ఇక సెకండ్ స్టెప్లోకి అయితే వద్దాం. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సెకండ్ స్టెప్ వచ్చేసరికి బిలీవ్, నమ్మకం. ఫస్ట్ స్టెప్లో విజువలైజేషన్ తర్వాత మీరు ఖచ్చితంగా అనుకోవాల్సింది ఏంటి? నమ్మకం అనేది మీరు పెట్టుకోవాలి. మీరు నమ్మకపోతే అది మీకు అస్సలు జరగదు. మీరు ఫస్ట్ స్టెప్లో డబ్బుని ఆకర్షిస్తే సెకండ్ స్టెప్లో డబ్బు వస్తుంది అని మీరు నమ్మాలి. ఎగ్జాంపుల్కి మీరు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఏదైనా సరే మీరు ఆర్డర్ పెట్టారు, మీరేంటి ఆర్డర్ పెట్టి మనీ పే చేశారు, మీకు ఒక నమ్మకం ఉంటుంది 2 డేస్లో నేను అనుకున్న ప్రోడక్ట్ మా ఇంటికి తిరిగి వచ్చేస్తుంది అన్న నమ్మకం మీకు ఉంటుంది. ఖచ్చితంగా వస్తుంది. మీ మనసులో ఏంటి రాదు అన్న డౌట్ ఏమి ఉండదు, ఎందుకంటే ఖచ్చితంగా అది మీ ఇంటికి వచ్చేస్తుంది. అట్లాగే ఇక్కడ కూడా లా ఆఫ్ అట్రాక్షన్లో మీరు ఏం చేయాలి? ఫస్ట్ మీరు మీ కోరికని చెప్పిన తర్వాత అది ఖచ్చితంగా నెరవేరుతుంది అన్న నమ్మకం మీకు ఉండాలి. మీరు నమ్మితే సగం విజయం మీ చేతుల్లో ఉన్నట్టే. ఇలా మీ నమ్మకాన్ని మీ కోరిక మీద పెట్టాలి. మీరు మీ వంతు ప్రయత్నిస్తే యూనివర్స్ కొంచెం హెల్ప్ చేసి తొందరగా ఆ పని అయ్యేలాగా మీకు యూనివర్స్ హెల్ప్ చేస్తుంది. మీరు అనుకున్నది మీరు సాధించగలుగుతారు. ఇక థర్డ్ స్టెప్లోకి వద్దాం. థర్డ్ స్టెప్ వచ్చేసరికి రిసీవ్. ఇప్పటి వరకు మీరు ఏం చేశారు? మీరు అనుకున్నది ఊహించుకున్నారు, తర్వాత మీరు నమ్మకం పెట్టుకున్నారు, తర్వాత అది మీకు వచ్చేసింది అంటే వెయిట్ చేయాలి. రిసీవ్ వచ్చేస్తుంది, ఖచ్చితంగా వచ్చిద్ది. మీరు ఇన్ని చేశారు ఇంకా రాలేదు,
కానీ మీ నమ్మకాన్ని మాత్రం అస్సలు వదిలిపెట్టకూడదు. మీరు నమ్మకంతోనే ఉండాలి, వెయిట్ చేయాలి. మీరు అలా వెయిట్ చేస్తూ మళ్ళీ మీరు యూనివర్స్కి ఏం చెప్పాలంటే విశ్వానికి థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ యూనివర్స్, ఇప్పటి వరకు మీరు నాకు ఇన్ని ఇచ్చారు, ఈ కోరిక కూడా నెరవేరుస్తారని ఆశిస్తున్నాను. అంటే మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు కార్ కొనుక్కోవాలి అనేది మీ కల కదా. అప్పుడు మీరు ఏం చేయాలి? మీరు విజువలైజేషన్ చేసుకున్నారు. తర్వాత ఏం చేశారు? నమ్మకంతో నేను అది కొనుక్కున్నాను అని మీరు యూనివర్స్కి చెప్పారు కాబట్టి నమ్మకంతో నమ్ముతున్నారు. ఇప్పుడు థర్డ్ స్టెప్లో ఏంటి? మీరు రిసీవ్, అంటే మీరు అది పొందడానికి మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు. అవును కదా. ఇక్కడ మీరు కార్ కొనుక్కోవాలి అనేది మీ డ్రీమ్. అంతకన్నా ముందు మీ లైఫ్లో ఏమున్నాయి? ఒక బైక్ మీ దగ్గర ఉంటేనే కదా, మీకంటూ కొన్ని సౌకర్యాలు ఉంటేనే కదా మీరు కార్ దాకా వెళ్ళింది. అప్పుడు మీకున్న సౌకర్యాలని మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టు మీరు యూనివర్స్కి చెప్పాలి. థ్యాంక్ యూ యూనివర్స్, ఇప్పటి వరకు నాకు ఇవన్నీ ఇచ్చారు, అంటే బైక్ ఇచ్చారు, మంచిగా ఇదంతా ఇచ్చారు, ఇప్పుడు నాకు కావాల్సిన ఈ కార్ని కూడా నాకు ఇవ్వండి. అలా మీరు యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పాలన్నమాట. మీకు తెలుసా ఐన్స్టీన్ ఏం చేసేవారో? ఐన్స్టీన్ 100 అడుగులు నడిచేటప్పుడు ప్రతి అడుగుకి కూడా థ్యాంక్స్ చెప్పేవారట. ఇంకా ప్రతిరోజు కూడా థ్యాంక్స్ చెప్పేవారట యూనివర్స్కి. ఆయన లా ఆఫ్ అట్రాక్షన్ని అంతగా నమ్మేవారు. మీరు ఇప్పటి వరకు ఈ 3 స్టెప్స్ విన్నారు కదా. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా పని చేస్తుందో ఇప్పుడే చెప్తాను. ఒక ఎగ్జాంపుల్ మీరు వినండి. మీకు ఇప్పుడు నిరూపిస్తాను కూడా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా పనిచేస్తుందో. ఇప్పుడు మీరు ఒక చోట కూర్చొని ఈ వీడియో వింటున్నారు కదా. అయితే మీ ఎదురుగా ఏవైనా కలర్స్ ఉంటాయి కదా. ఎగ్జాంపుల్కి ఏదైనా ఎల్లో కలరో లేకపోతే గ్రీన్ కలరో ఇలా ఏవైనా సరే కలర్స్ ఉంటాయి కదా. మీ చుట్టుపక్కల కలర్స్ ఉంటాయి కదా. అందులో మీరు ఏదో ఒక కలర్ని సెలెక్ట్ చేసుకోండి. కళ్ళు మూసుకొని ఒక 10 మినిట్స్ ఆ కలర్ని ఊహించుకోండి. ఎగ్జాంపుల్కి మీరు గ్రీన్ కలర్ కనుక ఊహించుకున్నారనుకోండి, మీరు ఐస్ ఓపెన్ చేసి చూడగానే మీకు ఖచ్చితంగా గ్రీన్ కలర్ కనిపిస్తుంది. కావాలంటే వెతికి చూడండి, మీ చుట్టుపక్కల గ్రీన్ కలర్ ఉంటుంది. దీన్నే అంటారు ఆపర్చునిటీస్, అంటే అవకాశాలు. అవకాశాలు ఎప్పుడు కూడా మన చుట్టుపక్కలే ఉంటాయి. వాటిని మనం ఉపయోగించుకోవాలి. మనం ఉపయోగించుకోకుండా వేరే వైపు మన మైండ్ని డైవర్ట్ చేస్తున్నాం కాబట్టే మనం విజయం సాధించలేకపోతున్నాం. లా ఆఫ్ అట్రాక్షన్ కూడా అదే చెప్తుంది. మీరు ఊహించుకుంటున్నారు, బాగానే ఉంది, నమ్ముతున్నారు, బాగానే ఉంది, వెయిట్ చేస్తున్నారు, బాగానే ఉంది. కానీ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మనకి వర్క్ అవ్వాలి అంటే మనకున్న అవకాశాలని కూడా మనం ఉపయోగించుకోవాలి. అప్పుడే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మనకి పనిచేస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్లో ఆ కలర్ మీ చుట్టుపక్కలే ఉంది. మీరు ఆ కలర్ని ఇప్పటి వరకు చూడలేదు. మీరు ఊహించుకున్నారు ఏమని? గ్రీన్ కలర్ అని చెప్పి మీరు ఊహించుకున్నారు. మీరు ప్రయత్నించారు, చూసారు ఎక్కడుంది గ్రీన్ కలర్ అని చెప్పి, చూడగానే అది కనిపించింది. అవును కదా. మీరు ఇప్పటి వరకు ఆ గ్రీన్ కలర్ని అసలు కనీసం పట్టించుకోలేదు. ఇప్పుడు మీరు ఊహించుకొని చూశారు కాబట్టి అది కనిపించింది. అలాగే మీరు మీ విజయాన్ని సాధించాలి, లైఫ్లో మీరు అనుకునే లక్ష్యానికి చేరుకోవాలి అని అంటే మీరు ఊహించుకొని దానికోసం మీరు ప్రయత్నిస్తే ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు. ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మీ లైఫ్లో జరిగిన ఎన్నో అనుభవాల్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ని మీరు కూడా ఉపయోగించుకొని మీ లైఫ్లో మీరు కూడా సక్సెస్ అవ్వండి. ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి. మీ డౌట్స్ని నేను క్లారిఫై చేస్తాను. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఇక్కడ వరకు చూసినందుకు వీడియోని థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ అందరికీ నా తరపు నుంచి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.